నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమం మొదలైన నిన్నటికి 1071 రోజులైందండి. ఈ రోజు 1072 రోజులు. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరఫున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి ఆచార్య యూట్యూబ్ ఛానల్ తరఫున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం అర్పించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో.
నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణుడు లేకనే జరుగుతున్నట్లుగా తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1072వ రోజు, అంటే క్రీస్తు శకం 2024 ఫిబ్రవరి 9వ తేదీన 18వ అధ్యాయం 55వ శ్లోకంలో వింటున్న శ్రోతలంతా వక్తతో సహా పరిపూర్ణుడే నని తెలుసుకునేటటువంటి దానికి ముందుగా, ఇది ఒకవేళ మీకు తెలిసిన మేకపోతు గంభీరులకు ఈ ప్రబోధ చెప్పకండి అనే శీర్షిక ఈరోజు అండి. మేకపోతు గాంభీర్యం కొంతమంది ప్రదర్శిస్తారు. ఆ మేకపోతు గాంభీర్యాన్ని గురించి తెలియజేసేటువంటి 198వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? జంబాల పోతుగోరునే సంభవనాశముల బాపు చక్కని బోధన్, కుంభిని షండున కుండునే రంభా సంభోగ వాంచరంభనుగనినన్. ఇది ఒక అద్భుతమైన సూచన అండి. మేకపోతు గంభీరులు దీనికి శీర్షిక అండి. మేకపోతు గాంభీర్యము అనే ఒక నానుడి మన సమాజంలో తెలుగు భాషలో ఉంది. మేకపోతు గాంభీర్యం అంటే అర్థం ఏంటంటే, మేకపోతు తనకు సంబంధించినటువంటి పోతు కొట్లాటకు వచ్చినప్పుడు దానికి దీనికి ఉండే సహజ స్వభావం వల్ల అది అట్లా రేగుతుంది కొట్లాడేదానికి. అంతే తప్ప వాటికి మానవుల వలె ఆస్తులు, పాస్తులు, కక్షలు, కార్పణ్యాలు ఇట్లాంటివి ఏం లేవు. దీన్ని మేకపోతు గాంభీర్యం అంటారు. మనిషి కూడా కేవలం వీడు నామరూపాలకు పరిమితమైనందువల్ల వాడు ఆ విధంగా ఆడట్టన్నాడు, ఈడట్టన్నాడు, అది ఎందుకు తప్పు, ఇది ఎందుకు రైట్, ఈడు పరిశీలించడు. తనను తాను పరిశీలించుకోకుండా ఇతరుల వాక్యాలకు సమన్వయం చేసుకుంటా, ఎదురు ప్రశ్నించుకుంటా, గురువుకు అడ్డం మాట్లాడుకుంటా తిరుగుకుంటూ ఉంటారు సమాజంలో చాలా మంది. అంటే ఇక్కడ నేను కూడా అని ఎప్పుడంటాము, దాన్ని ఆత్మార్పణం అంటాము. అంటే మీరు ఇప్పుడు ఆ లక్షణాన్ని నాలో చూశారు అంటే మాట్లాడుతున్న వాడిలో చూశారని అర్థం. తనకు తెలియకుండా అంటే ఎప్పుడైతే దాన్ని ప్రాయశ్చిత్తం అంటారండి. నాకు తెలియకుండా నేను గురువుకు అడ్డం పడేవాడిని, అది నాకుంది ఆ లక్షణం ఉంది కదండి. లక్షణాన్ని తెలియజేయడమే సద్గురు బోధ. ఇక్కడ మేకపోతు గాంభీర్యం, ఇక్కడ మేకపోతు అనే పదం ఏడని మీరు అడగొచ్చు. జంభాల పోతుగోరునే, జంభాలు అంటే కొన్ని మేకపోతులకి ముందర గడ్డ ఉంటదండి, మళ్ళీ షోగా ఉంటది అవి, దాన్ని గడ్డం అనకూడదు. మీకు గుర్తు కోసం చెప్పానంటే మనిషికి ఉండేదాన్నే గడ్డం అనాలి, దానికి గడ్డం అని మనం అనకూడదు. అట్లా నామరూపాలకు అడిక్ట్ అయిన వాడిని మానవుడని అనకూడదు. అది ఆడ విషయం. ఇదెట్టా సాధ్యం అండి, అదెట్టా సాధ్యం అండి, శూన్యం నుంచి వస్తా ఉంది కదంటే మాట్లాడేవాడు కూడా సూర్యుడు అని తెలిస్తే వచ్చేది ఆడి నుంచి నాకు తెలియదు. బాగా గమనించండి. ఇక్కడ జంబాల పోతు అంటే మేకపోతుకి ముందర 2 చన్నుల్లాగా వేలాడుతుంటాయి. వాటినని కొంతమంది చెబుతారు. ముందర మేకపోతుకి గడ్డం ఉంటుంది, గడ్డం
మనిషికి ఉండేట్టుగానే ఆ ప్లేస్ లో దానికి ఉండేటువంటి వెంట్రుకల్ని జంబాలు అంటారు. జంబాల పోతు అంటే అది ఎప్పుడు వస్తుంది? బాగా పరిపక్వత చెందినటువంటి మేకపోతు మంచి ప్రాయంలో ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు, ముదిరినప్పుడు అది వస్తుంది. అప్పుడు ఏమైతుందంటే మేకపోతు తనకు తానుగా మదిస్తుంది. నిన్న నేను కాలేజీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ట్రాఫిక్ లో ఒక మేకపోతు అడ్డం వచ్చింది నాకు. ఆవిడే ఉలిక్కి పడిపోయింది. అది ఏం చేసిందంటే రోడ్డు ఆవిడ పక్కన తోలుకుంటా ఉంటే అది ఆ పక్కన మేకపోతు మీద కోపం ఎగిరి ఒక గంత వేసింది అనమాట. అది తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి అడ్డంగా నడి రోడ్లో పడింది. చాలా భయం వస్తుంది. టక్కని బ్రేక్ వేసుకున్నా నేను. అంటే ఇది ఆవిడకి ఆశ్చర్యం, ఏంద్రా ఇది మరి జరుగుతుంది, మా సాయంత్రం దాకా బాగా మేపినావు కదా, మరి దాన్ని సరదా తీర్చుకోవాలి కదా అనేసి మాట్లాడేసి వచ్చాను నేను. అది మేకపోతు గాంభీర్యం, అది తనకున్న సహజ లక్షణం చేత ఆ కొవ్వు అంటారు దాన్ని. ఆహారంలో తనకుండేటువంటి పరిపుష్టత చేత అది సహజంగా అట్లా ప్రవర్తించడం, అది దాని సహజ లక్షణం. కానీ మానవుడు అట్ట కాదు కదా. ధర్మ, అధర్మ, న్యాయ, అన్యాయ, మరి తన, మన, ధన ఇవన్నీ గురువుకి ఇచ్చినాను, నేను నిరహంకారుడు అనేటువంటి ఒక క్లారిటీ అతనిలో ఉండాలి. కాబట్టి అది లేనటువంటి వాళ్ళకి పరబోధ చెప్పకండి, చెప్పినా ఉపయోగం లేదని. ఇప్పుడు చెప్పినా ఉపయోగం లేదు. జంభాల పోతు అంటే ఇప్పుడు ఆ మేకపోతుకి నేను పోయి కరెక్ట్ గా ఎవిడెన్స్ కూడా అక్కడే అదే మరి వచ్చింది. నేను ఆవిడికి బాగా భద్రంగా చూసుకోవాలని చెప్పాలనే తప్ప జంభాలపో ఇప్పుడు నాకు అడ్డం పడింది ట్రాఫిక్ లో, దాన్ని నిలబెట్టి వస్తే మేకపోతా నువ్వు గడ్డం పెంచినావు గాని, ఇంత బాగా కొమ్ములు పెంచినావు గాని, నీకేమైనా బుద్ధి ఉందా, ట్రాఫిక్ రూల్స్ నీకు తెలీదా అని అడగగలనా? పైగా ఆవిడే వచ్చి సార్ 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 తప్పు అయిపోయింది సార్, అది పువ్వు పట్టాడు, ఆమె వచ్చి క్షమాపణ చెప్తున్నారు. నో నో నో, ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సింది మనిషి, వాటికంతా ట్రాఫిక్ రూల్స్ తెలీదు. మేక, ఎనుము, ఏ జీవజాతులైనా కూడా వాటి సహజ లక్షణంగా తొందరపడి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి జంభాల పోతూ వాటికి అరే నువ్వు చచ్చిపోతావు, నువ్వు పుడతావు అనేటువంటి ఒక దానికి మీనింగ్ కూడా తెలియదు. దానికి సంభవ నాశముల బాపు. సంభవము అంటే పుట్టుక, నాశనము అంటే మరణంగా మనం భావిస్తున్నామే అది. సంభవము అంటే సంభవామి యుగే యుగే, ఆ పుట్టుకు కాదు, పుట్టుకను మాత్రం మీకు చెప్పి మరణంగా భావిస్తున్నామే అంటున్నా నేను. నేను పుట్టినాననుకునే ప్రతి మనిషి పుట్టలేదనేటువంటి క్లారిటీ తనలో కలగడమే ఈ ప్రబోధ యొక్క ఉద్దేశం అండి. గురువు గారు రాస్తారు చూసుకోండి, సంభవాని నాశముల బాపు. పుట్టుక అని రాయలేదు ఆయన, సంభవ నాశములు అంటాడు. అంటే ఉత్పత్తి, స్థితి, ప్రళయముల గురించినటువంటి క్లారిటీ ఆ జంభాల పోతూ, ఆ మేకపోతుకు నేను చెప్తే అర్థమవుతుందే. ఈ మనుషులు కూడా అంతే. కొంతమంది చక్కని బోధన తీసుకోపోయి ఆయన కూర్చో కుంభిని అంటే, ఈ కుంభిని అంటే భూమి అని అర్థం అండి. కుంభిని అంటే ధరలో, భూమిలో, ఇళ్లలో, ప్రపంచంలో అని అర్థం అండి. కుంభిని ఇది ఎక్కడ వస్తుంటే మహాభారతంలో అంగారపదుడు కుంభీలస, అక్కడ తెలుసుకున్నది దీని అర్థం, అంతే ఇంకేం లేదు. కుంభిని అంటే అర్థం ఏంటంటే భూమి అని ఒక అర్థం, నామరూపాలతో మమేకమైనటువంటి వ్యక్తి అని మరొక అర్థం అండి. రాక్షస గుణం ఉంటుంది అనమాట దీనికి. ఈ మానవ రూపంలో ఉండేటువంటి స్త్రీ అయినా పురుషుడైనా కూడా కేవలం నామరూపాలు మాత్రమే నిజమని నమ్మి దాన్ని మాత్రమే అది ఆస్వాదిస్తుంది తప్ప నామరూప క్రియ రహితమైన దాన్ని అది ఆస్వాదించేటువంటి పరిస్థితి దానికి లేదు. దానికే పార్వతికి పరమేశ్వరుడు అది గురుగీత చెప్పినాడు కానీ పరమేశ్వరుడికి పార్వతి చెప్పలే. అక్కడ పార్వతి అంటే ఏంటంటే మానవుడు శిష్యుడు అని అర్థం. పార్వతి అనే పదం ఎందుకు పెట్టారంటే జగమే మాయా ప్రకృతి కదా, ప్రకృతికి పురుషుడు చెప్పేదే ప్రబోధ. శిష్యుడు ప్రకృతి, గురువే పురుషుడు. ప్రకృతి పురుష రహితాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ శిష్యుడుగా ఉండడు, గురువుగా కూడా ఉండడు, గురు శిష్య రహితుడు అవుతాడు. అది సూచన. కాబట్టి కుంభిని అంటే నామరూపాలతో మమేకమైనటువంటి వాడు షండు.
షండు అంటే తెలుసు కదా మీకు. అవునండి. ఇక్కడ మళ్ళీ మీరు ఇది అశ్లీలం అనుకోబాకండి. షండు అంటే షండు అంటే అటు ఇటుగాను. మగతనము లేనివాడు, అదే స్త్రీని చూసి పునరుత్పత్తి వాంఛ కలగనివాడు. మరి అటువంటి షండునికి అంటే నా క్లాస్మేట్స్ కొంతమంది ఉన్నారండి, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళకు పునరుత్పత్తి వాంఛ అనేది ఉండదన్నమాట. అలాంటప్పుడు వాళ్ళు అసలు ఏమంటారు, దాన్ని వివాహం లేకుండానే ఉండిపోతారు. వాళ్ళని మనం ఏమి అనాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకి ఈ సంభోగ వాంఛ, రంభా సంభోగ వాంఛ, రంభను గనినన్ అందమైనటువంటి పురుషుడిని చూస్తే ఆ స్త్రీకి గాని, అందమైన స్త్రీని చూస్తే ఆ పురుషుడికి గాని ఎటువంటి లైంగిక వాంఛ కలగదు. ఈ పరిపూర్ణ ప్రబోధ కూడా దాని అర్థం చూడండి. ఎందుకు ఇది పెట్టారు అంటే అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో చేశారు ఈ పని, అంతే. ఇప్పుడు పరిపూర్ణ ప్రబోధ అనేది అటు ఇటు కాని వాడికి అమ్మాయి పైన కోరిక లేనట్లే ఈ ఏమంటారు మోక్షానికి బంధానికి మధ్యలో తిరగాలనుకునే వాడికి ఈ పరిపూర్ణ ప్రబోధ ఎక్కదండి. వాడు గడ్డం పెంచుంటే కూడా వాడు మేకపోతు గడ్డమే వాడికి. సింబోతు అంటారు దాన్ని, మేకపోతు. ఆయన గడ్డములు జడలు పెంచుకుంటే బోధ వచ్చేది. బోధ వచ్చిన వాడు గడ్డం జడ పెంచుండొచ్చు, తప్పులేదు. మళ్ళీ గడ్డం పెంచిన వాళ్ళంతా నేను తప్పులు పడ్డానని ప్రచారం చేయకూడదు. కబీర్ అంటాడు, వినరా కబీరు మాట, అది నిన్ను నడిపించు రాచబాట అంటాడు. 120 సంవత్సరాలు జీవించిన కబీర్ ఏం చెప్పాడు? 21 సంవత్సరం జీవించిన జ్ఞానేశ్వరి అదే చెప్తాడు. కృష్ణ ప్రభు అదే చెప్తాడు. ఆయన అంటాడు కబీరు ఏమంటాడంటే మోక్షం అంటే ఏంటంటే, నిన్న కూడా చెప్పాను మీకు కదా, మనలోనే పరిపూర్ణతను తెలియట నిజమైన మోక్షం తప్ప ఎవరో కనిపిస్తే ఏదో చెప్తే నాకు తెలిసిందనేది మోక్షం కాదు అనేది కబీర్ మాట. అదే నీ యొక్క మోక్షానికి రాచ బాట. ఎవరో చెప్తే తెలుసుకునేది మోక్షం కాదండి. మాటికి ప్రతి చోట చాలా మంది వాళ్ళ గురువు పేరు చెప్పేసి ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు మళ్ళీ దాని పనికిరాని పనులు చేస్తూ ఉంటారు. అంటే కాదు, గురువు పేరు చెప్పి శిష్యుడు చెప్పడం, శిష్యుడి పేరు చెప్పి ఎంత కొద్ది రోజులే. ఒక స్థితికి వచ్చిన తర్వాత అతను గురువు కాదు, శిష్యుడు కాదు, గురు శిష్య రహితుడైన పురుషోత్తముడు అతనికే అర్థమైపోవాలి. ఆ స్థితి మేకపోతు గడ్డం లాగా గడ్డం వేస్తూ వస్తుందా? దీన్ని చెప్పడానికి చెప్పేటువంటి కబీర్ ఏమంటాడంటే, నీకు స్థితి వచ్చిన తర్వాత నువ్వు గడ్డం పెంచినా ఒకటే, గుండు కొట్టినా ఒకటే. గుండు కొంతమంది ఏం చేస్తారు, గుండు కొట్టుకొని గడ్డం క్లీన్ గా, నేను కూడా ట్రై చేశాను అనమాట. అమ్మగారు దానికి నేనే మొదటి సాక్షి. కుడుపుడు నాగేశ్వరం అసలు ఒప్పుకోవట్లేదు. మీకు మన ఫోటో కూడా పెట్టా కదా. ఏమండి అదేదో సరదాగా పోయిన గుండు కొట్టుకుని వస్తే మీరు ఇట్టే ఉండిపోవాలంటారు ఏంటి అనేసి షేవింగ్ చేసేటప్పుడు దగ్గర కూర్చొని మరీ మీసం కట్ చేయకుండా ఏర్పడేశారు. నాకు ఇప్పుడు ఫస్ట్ గుండు కథ, మళ్ళీ షేవింగ్ చేసేటప్పుడు కొన్ని తెలుపు కొన్ని నలుపు వాటిని ఏరుకుంటా కట్ చేసుకుంటా ఈ పక్క ఆ పక్క, ఏంది ఈ పని అంతా శుభ్రంగా మొహం మీద మీసాల గడ్డలు మొత్తం తీస్తే నున్నగా బాగుంటుంది కదా, ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా, పని తగ్గిపోతుంది కదా అని నేను కట్ చేస్తే ఒక్కరోజు మీసం కోకేటప్పటికి రెండో రోజు సేవింగ్ చేసేటప్పుడు అమ్మగారు పక్కనే వచ్చి కూర్చున్నారు. చూడండి, మన సమాజంలో సంస్కృతిలో ఒక ధర్మం ఉంది. ఆవిడ చెప్పింది మీకు చెప్తున్నానండి, నాకు తెలియదండి. మనం ఏమంటారు, కులాచారాలను విడువరాదు, కుల ధర్మాలు విడువరాదు, హింసాచారాలు పాటించాలని శివరామ దీక్షలో పెద్ద అక్షరాలు చేసినారు. మీరే చెప్పుండే నాకు. ఏంటండి మీరు మరి ఆడుకోపారి గుండు కొట్టుకుని వచ్చినాము, తిరుమలకి పోయినాము అంటే ఎవరైనా సమాజంలో పర్వాలేదండి. మీరు అడుకోపారి డైలీ మీసాలు కోకేస్తూ ఉంటే చూసిన వాళ్ళంతా ఏం ఇంటానికి ఎవరైనా బంధువులు చనిపోయినారని అడిగితే నేనేం చెప్పేదండి. కాబట్టి మన ఆచారంలో, మన సాంప్రదాయంలో, మన కుటుంబంలో ఇది మతం తల్లి లాంటిది అంటారు. మీరు ఏ మతం లేదని నేను ఒప్పుకుంటాను, కానీ ప్రస్తుతానికి నేను ఉన్నాను కదా మీకు. నేను పోయిన తర్వాత మళ్ళీ గొప్పకోండి, నేను ఉన్నంత వరకు మీసాలు తీయకండి. అర్ధనారీశ్వరి ఏం చేయమంటారు చెప్పండి. అట్లా అనమాట. అట్లా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇది అంటే, మేకపోతు గాంభీర్యం కేవలం గడ్డం పెంచేస్తే నాకు మోక్షం వచ్చేసిందని, గుండు కొట్టేస్తే మోక్షం వచ్చేసిందంటే నా భ్రమ.
బ్రహ్మ అంతే. నిజంగా మోక్ష స్వరూపులు అంటే మా ఆవిడేనండి. ఉమ్, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆవిడ కుల ధర్మాలను ఎంత స్పష్టంగా గుర్తు చేసి చెప్తా ఉంటాను. ఉమ్, కాబట్టి తిరుమలకు పోయి వచ్చినప్పుడు నేను గుండు కొట్టినా, మీరు నాతో పాటు గుండు కొట్టారు, మీసాలు గోకారు, బాగానే ఉంది. ఓకే. ఉమ్, ఇప్పుడు ప్రతిరోజు మీసాలు గోక్కోవడం అంటే ముందులాగా శుభ్రంగా సేవింగ్ చేసుకుని మీసాలు అట్టే ఉంచండి అవును. అట్టని చెప్పా. ఉమ్, ఇదే కబీర్ ఇదే అంటాడండి. ఆ, గుండు కొట్టుకున్నా, నువ్వు మీసం కొరుక్కున్నా, గడ్డం పెంచినా, జుట్టు పెంచినా, లేకపోతే మీసం కొరికేసి గడ్డం పెంచినా, నువ్వు ఏమైనా చేసుకో, అది సంబంధం లేదు ఇక్కడ. చూసుకోండి, అచల పరిపూర్ణ ప్రబోధ విని ఆ స్థితి పొందడం ముఖ్యం తప్ప, ఉమ్, లేకపోతే లాగా గడ్డం పెంచినంత మాత్రాన్ని నీకు మోక్షం వచ్చేది నాయన. లేదు. మీసం కొరికినంత ఇప్పుడు నాగేశ్వరరావు చెప్పారు, ఉమ్, ఏం లేదు నాయన, ఈసారి గుండు కొట్టిన తర్వాత ఇదేదో పెద్ద నశ అయిపోయింది, శుభ్రంగా గుండు కొట్టుకుంటే హాయిగా గాలి ఫ్రెష్ గా ఉంటది, అంతేగాని దీనికి వేరేమీ వేషం కాదు నాయన అంటే. కాదు గురువు గారు, నేను చెప్పేది రండి, మీరు ఇప్పుడు గుండు కొట్టుకుంటే అమ్మగారితో పాటు అది నేను కాదనలేదు, కానీ ఆ, మామూలుగా అంత కొద్ది వెంట్రుకలు బాగా స్మార్ట్ కటింగ్ చేసుకుని మీసాలు పొట్టిగా పెట్టుకుని ఉండండి, పర్వాలేదు, కానీ అట్టంతా చేయబాకండి, అదొక ప్రత్యేకమైన వేషం అవుతుంది మళ్ళీ. ఉమ్, మంది రాజయోగం కదా అంటాడు. అదే you're identified with that. అది ఏమండి, మీరు దాంతో ఐడెంటిఫై అయ్యారు. అంతే అంతే. ఇప్పుడు కుడుపూడి నాగేశ్వరరావు గారు చెప్పిన దాంతోనూ అమ్మగారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నానండి. ఉమ్, నేనే వాళ్ళని కాదనలేదు కాబట్టి వాళ్ళు మోక్ష స్వరూపులే. అవును. అది మనం అట్ట కాదు, ఉమ్, మీరు చెప్పేదానికి నేను అడ్డం పడేది, నేను చెప్పేదానికి మీరు అడ్డం పడేది, అది కథ. చూడండి, వాళ్ళు నిజంగా వాళ్ళు ఎంత క్లారిటీ, వాళ్ళలో ఎంత క్లారిటీ ఉంది చూడండి. ఉమ్, కనుక అది ఎట్లా అంటే క్లియర్ గా చెప్తున్నారు, నపుంసకుడి వద్ద ఉమ్, మంచి రూపవతి అయినటువంటి అమ్మాయి ఎదురు కనిపిస్తే కూడా వాడికి అబ్బా అది లేదు కదా, ఆ థాట్ లేదు. లేదు. ఉమ్, అది లేనప్పుడు ఇంకా అతనికి పెళ్లి చేయడం వృధా. ఉమ్, కాబట్టి నపుంసకుడు ఎట్టాగైతే రూపలావణ్యములైన రంభం చూస్తే కూడా ఆవిడకు సంభోగించాలనే ఆశ అతనిలో ఒకరో కూడా ఉండదో, ఉమ్, ఆ విధంగా ఈ పరిపూర్ణ బోధ వినాలనే కుతూహలం లేని వాళ్ళకి చెప్పబాకండి, ఆ, చెప్పినా ఉపయోగం ఉండదు. అవును. ఈ విషయాన్ని చెప్పిన ఉపయోగం ఉండేటటువంటి విషయాన్ని మళ్ళీ ఒక 2 కంద పద్యాల తర్వాత మళ్ళీ తెస్తారు. ఆ, రచయితకు ధన్యవాదాలండి. ఉమ్, మేకపోతు గంభీరులకు పరిపూర్ణ బోధ చెప్పరాదనే శీర్షిక పూర్తయింది. ఉమ్, తర్వాత రేపటి శీర్షిక నిజ గురు భక్తి. ఉమ్, ఈరోజు మేకపోతు గంభీరులకు చెప్పరాదనేది, రేపు 199 రేపు. ఉమ్, దానికి నిజ గురు భక్తి అనే శీర్షిక అండి. ఓకే. రేపు మరి మనం రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞం 2వ భాగంలో ప్రవేశిస్తున్నామండి. ఉమ్, 6 రోజులుగా 6వ రోజు ఈరోజు 18వ అధ్యాయం 55వ శ్లోకం అండి. ఉమ్, కరెక్ట్ గా తెలుసు నాకు, నేను శ్లోకం చదవాలని తెలిసి ఆయన ఏ శ్లోకంలో ఉన్నామో కావాలి ఇప్పుడు ఆయనకి అది విషయం. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. అనన్య భక్తితో నన్ను తత్వరీతిగా తెలుసుకున్నటువంటి వాడికి నేను ఎంతటి వారినో ఎవ్వరినో తెలుసుకున్నాడంటే అప్పుడు అతను నన్ను తెలుసుకోవడానికి జ్ఞాత్వా విశతే నాలో ప్రవేశించడానికి తదనంతరం అవకాశం ఉంటుంది. ఏ తదనంతరం? నన్ను తెలుసుకున్న తర్వాత. ఎక్కడ తెలుసుకున్న తర్వాత? నీలోనే. ఆ విషయాన్ని మనకు 1072 రోజు అంటే ఈ శ్లోకం 6వ రోజు కొనసాగుతుందండి. నేను ఎంతవరకు అయింది కూడా అక్కడ నేనే చెప్తాను ఇప్పుడు మీకు. వాస్తవంగా అద్వయ భక్తి మాత్రమే అనన్య భక్తి అండి. నిన్న ఇక్కడ చూడండి, కరెక్ట్ గా పెట్టాడు చూడండి, ఆయన అదే పని ఆయనకి. ఆశ్చర్యం ఏంటంటే క్లాసులో నిన్న చెప్పబడినటువంటి విషయం భారతంలో ఎక్కడ ఏ విధంగా కృష్ణుడు అర్జునుడితో చెప్పినటువంటి సందేశాన్ని 10 నిమిషాలు పెట్టాడు ఆయన చూడండి. నేను పెట్టినటువంటి సేమ్ డైలాగ్స్ అవే. అంటే ఇప్పుడు పూజారి వెంకటేశ్వర చెప్పబడతా ఉండేది కురుక్షేత్రంలో అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పిండే సందేశం అదే. కాబట్టి నన్ను అంటే కృష్ణ పరమాత్మను లేక దక్షిణామూర్తిని అంటే నీలో ఉండే నన్ను అండి. నన్ను నీకంటే వేరుగా చూడబాకండి. మీకు నేను చాలా సార్లు చెప్పుకుంటాను ఏంటంటే మాట్లాడేటప్పుడు మాత్రం డైలాగ్ బిట్వీన్ విత్ అండ్ యూ, విత్ మీ అండ్ యూ.
స్టార్టింగ్ లో మాత్రమే నేను మీతో మాట్లాడుతుంటాను. కాసేపు కొంచెం దూరం పోయిన తర్వాత మాటలు ప్రారంభం, ఈ క్లాస్ 10 నిమిషాలు అయిపోతే నేను మీలో నుంచే మీతోనే మాట్లాడుతూ మీరుగానే మాట్లాడుతుంటానని మీరు గమనించాలి. స్పష్టం. లేకపోతే బోధ పట్టుబడదండి. అద్వయ భక్తి చేత మాత్రమే నన్ను మీరు తెలుసుకుంటారండి. మొదటి నన్ను మీకు అవగాహన కోసం నేను 3 రకాలుగా డివైడ్ చేశానండి. కృష్ణ ఆయన అవధూత స్వామి చెప్పింది కూడా మొదటి నేను గురించేనండి. నీ నిజ రూపము అచలము అంటే మొదటి నేను అచలం అని అర్థం అండి. దాంతోపాటు అతను ఆత్మబోధానుభవము జ్ఞానము కూడా నేనేనని ఎరుగును. అప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ కూడా పరిపూర్ణుడే అవుతాడు. ఇప్పుడు అవుతాడు కాదండి, ముందు అయి ఉండేదాన్ని తెలుసుకుంటాడండి. ఎట్టంటే దానికి ఉదాహరణలు ఈ రోజు మొదలెట్టారండి. ఇప్పుడు మీరు మేలుకున్నారనుకోండి, కలలో కన్నటువంటి ఆ కల వస్తువులు కలభ్రాంతులన్నీ ఇంకొండవు. అటేరండి. ఇప్పుడు కేవల స్వప్నమును చూసిన పురుషుడు మాత్రమే అక్కడ ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది మామూలు కళ. కేవల స్వప్నము అంటే ఇప్పుడు మాట్లాడుతూ నువ్వు కలగంటున్నావని నీకు తెలియడం అండి. ఇది రెండు అర్థం చేసుకోండి. ఇదో కేవల స్వప్నమును చూసిన పురుషుడు మాత్రమే ఉండునన్న విషయము ఆ స్వప్నమును గాంచిన వానికి దానంతట అదే తెలియదు. నేను కనింది కళ, ఇది మెలకువ, కళలో వస్తువుల్ని ఇప్పుడు నేను అడగను అంటావు కదా. అప్పుడు ఆడా కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు 1072వ రోజు ఇప్పుడు ఈ క్షణంలో మీరు మేలుకుంటే అదేంటయ్యా నేను తెల్లారి 5 గంటలకు నిద్ర లేసినాను అనుకోకండి. ఆ నిద్ర లేయడం నాగేశ్వర ప్రసాద్, ఈ నిద్ర లేయడం అనేది గురుమూర్తి అపరోక్షం కావడం. మీరు ఈ నిద్రల నుంచి మీరు లేస్తే అప్పుడు మీరు ఎలా ఉంటారంటే మీకు రెండవది లేదండి. అంటే గురుగారు శూన్యం నుంచి దృశ్యం ద్రష్ట వచ్చారు కనుక ద్రష్ట శూన్యం అనేది లేనిది అనేది మనం అంటే పొక్కలేదు అనేది నిర్ణయానికి కారణం అంటారా? మీకే అయిపోతుందండి. నేను చెప్పేది లేడ ఆడ చెప్పేవాడు ఉండడు. ఎట్టంటే అంటే మీరు పుట్టలేదు అనేది ఇప్పుడు నేను చెప్పలే, మీరు అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఆ మాట మీరు వాడారు. అంటే మీరు పుట్టలేదనేటువంటి సందేహం మీకుంది. అది ఇప్పుడు అదే మీకు నిర్ధారణ అయిపోతుంది. నేను మళ్ళీ ఫిట్ చేయకూడదు, స్క్రూ టైట్ చేయకూడదు, నేను నా బలవంతం ఉండకూడదు. అదెట్టంటే చూసుకోండి, అది దానికి పోలికలతోనే అనుకోవడమే. గురువు గారు చెప్తారు, ఇక్కడ గురువు గారి దగ్గర నేరుగా మీరు వినాలి. మీలో నుంచే గురువు మాట్లాడతాడు. నేనని అంటాడు, మరి నిన్ను కూడా నేను అంటాడు ఆయన. శ్రోతలు నంబర్ 3, వింటున్న మన ఇద్దరు నంబర్ 2. ఎందుకు వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్తున్నా, మీకు ఐడియా చూడండి. శ్రోతలు నెంబర్ 3 అంటే 2 గంటలు ఎక్కువ ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ క్లాసులో మన ఇద్దరిదే మాట. నేను ఎవరో చేయొచ్చు కూడా అదంతా ఉంటే వాట్సాప్ పెట్టిన చెప్పేశారు. అంటే ఇక్కడ చెప్తా ఉండేది ఇంటా ఉండేది గురువు ఒకడే. ఇంటా ఉండేవాళ్ళు 3వ వాళ్ళు, చెప్తా ఉండేవాడు గురువు. ఏమండి మన అందరిలోనూ గురువు ఒకడే అండి. అర్థమైందా? కొద్దిగా ముందుకు ఇంకొంచెం అట్టే మీరు అర్థం చేసుకుంటూ రండి. సూర్యుడు అనుకోండి, సూర్యుడు ఉదయించేటప్పుడు మనం చెప్తాం ఉదయించినాడని, కానీ తనకు తానుగా సూర్యుడు ప్రకటమనర్చుకుంటూ మనకు వెలుతురును కూడా చూపిస్తాడు. అర్థమైందా? మీరు మేలుకుంటూ మిగతా వాళ్ళని మేలుకొల్పాలా, మీరు మేలుకొని నన్ను మేలుకొల్పుడి అంటాడు ఒకటే మాట. అది అర్థం ఏంటంటే నేను అనేటువంటి నిజ నేనులో మీరు మేలుకుంటే మీరు మళ్ళీ అందరినీ మీ మాటలతో మేలుకొల్పుతారు. మీరు మళ్ళీ ఆ పద్యంలో అట్ట చెప్పినారు, శంకరులు అట్ట చెప్పినారు, ఇంకొకరు ఇట్ట చెప్పినారు, శివరామ దీక్ష అట్ట చెప్పింది, భగవద్గీత ఇవన్నీ పనిలేదు ఇక్కడ. అప్పుడు మీకే ఒక సాహిత్యం వస్తుంది, మీ మాటే మంత్రం అయిపోతుంది. అది చూసుకోండి. ఎట్టయితే సూర్యుడు ప్రకటమయ్యేటప్పుడు తనకు తానుగా ప్రకటమించుకుంటుంటాడు అనమాట. ఇప్పుడు సూర్యుడు సూర్యకిరణం వేరు కాదు, చూసుకోండి. అప్పుడు మీరు పరిపూర్ణుడి మాట వేరు కాదు. అప్పుడు మీకు భవనాశ స్థితులకు మీరిన స్థితి మీరు అపరోక్షము చెందుట
అది రాజయ్య గారు ఉంటే బాగా, రాజయ్య గారు ఉంటే కరీంనగర్ రాజయ్య గారు ఉంటే చెప్పండి క్లియర్ గా ఆయనకి. వారికి ప్రత్యక్షం అనే పదానికి అర్థం ఇంకా కాలేదు. ఎవరన్నా మీరు ట్రై చేయండి. ప్రత్యక్షం అంటే ఎదురుగా కనపడేది కాదు, నువ్వుగా తెలిసేదయ్యా. ప్రత్యక్షం అంటే కంటికి ఎదురు కనపడేది కాదండి, నేనుగా తెలిసేది. ఉన్న పరిపూర్ణ నువ్వు దాని నీ నిజ రూపమాచరం అంటే అదే అర్థం. ఇప్పుడు సూర్యుడు తనకు తానుగా ప్రకటించబడుతూ తానే కిరణంగా ఉంటూ తానే నీ బుద్ధిలో, అంటే నా పూజారి వెంకటేశం బుద్ధిలో నుంచి మాట్లాడేది సూర్యుడేనండి. బుద్ధితో మాట్లాడుతున్నాడు, మనసుతో స్వీకరిస్తున్నాడు. చూడండి, పూజారి వెంకటేశం మనసుతో కావూరు నాగేశ్వర ప్రశ్నలు తీసుకుంటాడు, బుద్ధితో సమాధానం చెప్తున్నాడు. కానీ పూజారి వెంకటేశం సమాధానం చెప్తున్నప్పటికీ అతనికి సంబంధం లేని విషయం ఇది. సంబంధం లేదండి, సద్గురువు మాత్రమే మీకు చెప్తుంటాడు, మీకు సంబంధం లేదు. మీలో నుంచి సద్గురువే నన్ను ప్రశ్నిస్తుంటాడు. మీరు ప్రశ్నించకపోతే ఇంతటి అద్భుతమైనటువంటి ప్రబోధ, ఇన్ని ఐడియాలు నాకు రాదండి. కాబట్టి మన ఇద్దరు ఒకటే తండ్రి. 2, మన ఇద్దరు కానివాడు గురువు. అది నువ్వు, అది ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ లో తేలిపోతుంది. చూడండి, జ్ఞాన విషయము లోపించిపోయింది అనుకోండి, అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశం అనేది జ్ఞానం. మనం తెలుసుకుంటా ఉండేది ప్రపంచానికి ఏం తెలియజేయాలా అనేటువంటి పనిలో మనం ఉంటాం, తప్పది. జ్ఞాన విషయం లోపించింది అనుకో, పూజారి వెంకటేశం గాని ఈ యొక్క సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని వీళ్ళిద్దరి యొక్క జ్ఞాన విషయం లోపించింది అనుకోండి, దాన్నే పరిపూర్ణ జ్ఞాత అంటారండి. పరిపూర్ణ జ్ఞాత పదవాడు వాడారు, కేవల జ్ఞాత. నువ్వు చూసుకోండి మీరు, కేవల జ్ఞాత. ఆయన జ్ఞానేశ్వర ఉద్దేశంలో కేవల జ్ఞాత అంటే అచల పరిపూర్ణుడు అని అర్థం. ఈ సంగతి బోధపడిన వాడు కూడా పరిపూర్ణుడు. మీరు చదువుకోండి, పైకి తేయండి. మరియు ఇప్పుడు చదవండి. మరియు ఈ సంగతి ఎవరికి బోధపడనో అతడు కూడా స్వయంగా అది అయ్యాడు. కాబట్టి ఇప్పుడు మీరు పరిపూర్ణులే కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, జాగ్రత్తగా వినండి. అప్పుడు నీ అద్వైత, ఇప్పుడు తన అద్వైత అన్నాడు ఆయన, నేను మిమ్మల్ని జ్ఞానేశ్వరిగా భావించి మాట్లాడుతున్నాను అంతే. మిమ్మల్ని అంటే నాగేశ్వర ప్రసాద్ అప్లై చేయకండి. వింటున్న ప్రతి శ్రోతను ఉద్దేశించి జ్ఞానేశ్వర చెబుతున్నారని భావించండి. నీ అద్వైత తత్వాన్ని గురించి తెలుసుకునే జ్ఞాన శక్తి అప్పుడు నీకు పోయింది. పోయిన తర్వాత వచ్చింది మహాద్వైతం. పోయింది వచ్చింది అని కాదు. రమణ మహర్షిలో వెంకటరామను పోయినాడు, రమణ మహర్షి వచ్చినాడా? అట్లా వాల్మీకి రత్నాకరుడు దారిదోపిడి దొంగ పోయి వాల్మీకి వచ్చినాడా? లేదు. కావూరి నాగేశ్వర ప్రసాద్ అడిగిన పోయి పరిపూర్ణుడు అనిచిన వచ్చినాడా? ఇప్పుడు మీకు అవగాహన అయినటువంటి సర్వ సమర్థుడైంది నేను నాయన అని నీకే బోధపడాలి తండ్రి. ఆ పరిపూర్ణుడు నేను పూజారి వెంకటేశం. నేను పెట్టాను మీకు చిన్న సెంటెన్స్ తనకే, నేను పరిపూర్ణుడు, నేను పూజారి వెంకటేశము కాదు, నేను కావూరి నాగేశ్వర ప్రసాద్ కాదు, నేను వింటా ఉండే శ్రోతలు కూడా కాదు, కానీ ఈ ముగ్గురులో నేను ఉన్నానయ్యా. అది పరిపూర్ణత. ఇటు పిమ్మట ఇంక దీని తర్వాత నేనెవరు తెలుసా? నంబర్ 1. నంబర్ A1 తెలుసా? మీరు 1 1 1 వేస్తాను చూడండి. వేస్తాము ఉండండి, 1 వేస్తాము, మళ్ళీ 2 వేస్తాము, మళ్ళీ 3 వేస్తాము, మళ్ళీ ఇంకేం ఎన్నైనా ఇంకా గింటా ఉండే వాళ్ళు ఎంతమంది నేను వచ్చింది. అది జ్ఞానాతీతం. అంటే ఆ 1 ఏదో చెప్తాను. రెండవది కానటువంటి 1, రెండవది కానటువంటి 1, అది నువ్వు, అసలైన నువ్వు. పసరంతా నీడ, నీడకు నీడ. ఇది పూజారి వెంకటేశం సద్గురువుకు నీడండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ కూడా సద్గురువు నీడండి. వినే వాళ్ళంతా 3rd పర్సన్ అండి. కానీ ఈ పర్సన్లు మీకు అవగాహన కోసం చెబుతా ఉండేది తప్ప, వింటున్నటువంటి వాడు 1st పర్సన్ ని తనలో చూసినప్పుడు తాను అదే కదండి. ఇంతేనండి.
ఇప్పుడు మీరు ద్వైతము అద్వైతము అనేటువంటి మాటకు అతీతమై ఉండే ఏకమేవా అద్వితీయ ఆత్మను కూడా నేను అనేటువంటి విషయం నీకు ఇప్పుడు ఈ క్షణము, ఆయనకు దయ వస్తే 6 నిమిషం చాలన్నట్టుగా ఇప్పుడు ఈ క్షణము ఇక్కడే నువ్వే పరిపూర్ణుడిగా తెలియబడుతున్నావు తండ్రి. ఇందులో సందేహం లేదయ్యా. నేను చెప్పకూడదు అది. ఈ విషయమందు ఏ మాత్రము సందేహము లేదని కూడా నువ్వే తెలుసుకోవాలి నాయన. అతడు తెలుసుకొనును ఉందా? అక్కడ చూడు, అతడు తెలుసుకొనును. ఆయన ఎవరో మరి పెట్టి చూపిస్తాడు. మన కొడుకు నాగేశ్వరరావు గారు చూడు. అతనికి అంటే నీకే ఈ జ్ఞానం ఇప్పుడు చెప్పాను పదం ప్రత్యక్ష అనుభవం అయింది అనుకోండి. అప్పుడు మీరు ఎలా ఉంటారో చెప్తున్నావు. ఇమేజిన్ చేసుకోండి. మీరు పరిపూర్ణుడని మీకు ప్రత్యక్షమైనప్పుడు, ప్రత్యక్షం అంటే కనిపించేది కాదయ్యా, ఎట్లా అనేది చూడండి. ఇప్పుడు మీరు నిప్పండి, నేను కర్పూరం అండి. మీకు నాకు మంట తగిలిందండి. అప్పుడు మంట మాత్రమే కనిపిస్తుంది, కర్పూరం తగ్గుతా వస్తుంది. కర్పూరం తగ్గిన తర్వాత మంట పెరుగుతా వస్తుంది. అది మీరు. కర్పూరం ఫస్ట్ కనపడకూడదు, నేను ఫస్ట్ కనపడిన మీకు. ఇప్పుడు నిప్పు ఉంటది కదా, నిప్పు పూర్తిగా ఆరిపోయిన తర్వాత అదే నువ్వు. అప్పుడు ఏది ఉంటుందో అది నువ్వే. ఎగ్జాంపుల్ అది. నిప్పు మంట లేచినప్పుడు దాని ఒంటరితనం గురించి ఏర్పడిన ప్రతీతి, అది నాశనమైనప్పుడు దాని స్వరూపం ఎట్టండో చెప్పేదానికి అది ఉందే. ఇక్కడ కావూరి నాగేశ్వర ప్రసాద్ లేదు కదండి, దేంతో చెప్తావయ్యా? నెక్స్ట్ పూజారి వెంకటేశం ఉప్పు అండి, ఉప్పు స్వరూపం పూజారి వెంకటేశం అండి. వీడు తన గురించి ఆ మొదటి నేరు గురించి తెలుసుకోవాలని ట్రై చేశాడండి. చేయాలంటే నీ పుట్టుక స్థానం ఎక్కడంటే సముద్రం అని చెప్పారండి. సముద్రంలో పోయి ఎతికినామండి. సముద్రంలో దూకి ఎతికితే ఏమైంది? ఉప్పు నేను ఉప్పు కాదు ఉప్పుదనము అని చెప్పేదానికి ఇప్పుడు నాకు రూపం ఎక్కడుందయ్యా? అయినా సముద్రంలో ఉప్పుదనం ఏమైనా తగ్గిందా? ఇంతేనండి. ఇట్లా ఆ పరబ్రహ్మనే నేనని స్పష్టంగా నీకు ప్రతీతమైన చూడు స్వానంద అనుభవం అండి. ఇంకొక రిచ ఆనందం కాదయ్యా ఇది. స్వానందానుభవ శాంతరసము. నవరసాలు శాంతిస్తాయి. ఇక్కడ నవరసంబులకు నాట్యమయూరని ప్రయోగించానండి హెడ్డింగ్ స్టార్టింగ్ లో. అప్పుడు చెప్తుంటాను మీకు, ఏ రసము లేనటువంటి అచల పరిపూర్ణాన్ని మీకు తెలియజేయుటకు నవరసంబులకు నాట్యమయూరి అయి మూల శబ్దంబుల మోక్షహంస అని రాస్తాడు నాగులపల్లి శ్రీనివాసరావు గారు, అభ్యుదయ కవి. అట్లా ప్రతీతమైనటువంటి ఆ పరబ్రహ్మవు, అనాది నిర్వికల్ప పరబ్రహ్మవు నువ్వేనని స్వానంద అనుభవ శాంతంలో నువ్వే విలీనమైతే అదేనండి విశతే తదనంతరం అంటే అదే అర్థం. భక్త్యా మామభిజానాతి యావాన్యస్థాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. విశతే తదనంతరం అంటే ఇది అర్థం. ఏమని? అతడు నాలో ప్రవేశించును. చూడండి, ఇక్కడ ప్రవేశించడం నిష్క్రమించడం అనేది లేవండి. ఉప్పు ప్రవేశించేది ఏం లేదు, అది ఉప్పు ఆడి నుంచి వచ్చింది, సముద్రం నుంచే. అది మళ్ళీ ఆడికి పోతాంది సముద్రంలోకే. ఏమంటే ఉప్పు అంటే భూమి అనుకోండి. నేల నుంచి తేలుతున్న భూమి భ్రమణ క్రమంలో తనకు తాను తిరుగుతూ నేలలోనే కలిసిపోతుందయ్యా. ఆ రెండు ద్వయ స్వరూపమైన ఈ నామరూపం. భూమి నీళ్లు కలిసినటువంటి దేహమే కదండి. అన్నపు సూక్ష్మాంశము మనస్సు ఎన్నగా నీరంబు ప్రాణము, ఆ రెండు కలిసిన అబద్ధం గుర్తే కదయ్యా మీతో మాట్లాడుతా ఉండేది. ఈ గుర్తు పరిపూర్ణం ఎట్టవుతుందయ్యా? భూమి నీరు తర్వాత అగ్ని జ్ఞానం ఉంది కదండి. ఆ జ్ఞానానికే కదండి శ్వాస ఆడుతా ఉంటే గుర్తు తెలుస్తా ఉంది. ఈ 4 శూన్యం అని ఆకాశం అని తెలిసినప్పుడు మళ్ళీ మాట్లాడేదానికి నేను ఎక్కడున్నానయ్యా? 4 భూతాలే కదా ఉండేది. ఆకాశం ఒక భూతం, అది దాన్ని శూన్యం అంటారు కదా. భూతం అంటే అది భూతం అంటే మిగతాదంతా కలిస్తేనే దానికి భూతం పేరు. ఆకాశాన్ని శూన్యము, ఆకాశ శూన్యం అన్నప్పుడు అది భూతం కిందకే రాదు. ఈ 4 ఉండేదాన్ని ఆకాశం అని అంటారు. అది లేదు.
అది లేదని తెలిసిన వాడు ఆకాశానికంటే అతీతుడై ఉండాలి. అవునా కాదు? అవును, నేను లేని శూన్యంలో నేను పుట్టడానికి కారణం అనేది ఒకటి ఉంటుందంటారా? శూన్యంలో అని చెప్పినప్పుడే పుట్టడానికి కారణం అడగకూడదు. మంచి ప్రశ్న. మళ్ళీ చూసుకోండి మీరు మాట్లాడింది. ఇది ప్రక్రియ. మళ్ళీ ప్రక్రియ అంటావా? శూన్యం అన్నప్పుడు మళ్ళీ ప్రక్రియ ఎట్లా వస్తున్నాయా? శూన్యం అంటే అర్థమే శూన్యం నుంచే కదా దృశ్యం ఉన్నారు కదా. మీరు దృశ్యానికి అటాచ్ అవుతున్నారు. దృశ్యానికి అటాచ్ కాకుండా ఉండే నువ్వే నేను. నాలో ప్రవేశించవయ్యా అంటే కళ్ళలో ప్రవేశిస్తావేంటి? కావూరి నాగేశ్వర ప్రసాద్ కళ్ళలో ప్రవేశించబాకు. కళ్ళ నుంచి బయటకు వచ్చి నాలో దూరం అయ్యా. ఈ స్థితిలో అతడు అనేదానికి, నాలో దూరు అనేదానికి తావెక్కడుంది నాయన? నేను మాట్లాడుతూ ఉండేది కావూరి నాగేశ్వర ప్రసాద్ లోని పరిపూర్ణుడు కదా. అంటే నేను పరబ్రహ్మని అనేది కూడా కళ అంటారా? ఖచ్చితంగా. ఎట్టంటావు నువ్వు? అనేదానికి సౌండ్ తో కదా అనాలా? వెరీ గుడ్, మంచి ప్రశ్న. నేను పరబ్రహ్మ స్వరూపుడిని ఎట్టంటాము? నాకు సిగ్గుండద్దా? దేహంతో కదా అంటావు. దేహం లేకుండాను? దేహం లేకుండా అనే అవకాశమే లేదు. అదే పరిపూర్ణంలో ఆకాశానికి అవకాశం లేదు. అది అది చెప్తున్నా కదా. అది తెలిసినటువంటి వాడు తానే అవుతున్నాడు పరిపూర్ణుడు తప్ప, తానే పరిపూర్ణ తెలియబడుతున్నాడు తప్ప రెండవది లేదు నాయన. ఆ స్థితిలో అతడు అనేదానికి కానీ నేను అనేదానికి కానీ ఏ స్థానం ఉండదయ్యా. చూడండి, మీరే చదువుకోండి కావాలండి. అట్లా అతని నేను, ఆ ఊరి నాగేశ్వర ప్రసాద్ లో ఉండేటువంటి నేను అతడు అనే భావం నాశనం. అప్పుడు నా స్వరూపం. ఇందాక మీకు నేను చెప్పిన ఈక్వేషన్ సరిపోయింది చూసుకోండి. నేను నువ్వు అనేటువంటి మన ఇద్దరు ద్వంద్వం అండి. వినేవాడు ఇంకా తర్వాత త్రయంబకం యజామహే అంటే అదే. 3 ఉంటేనే ప్రపంచం. 3లో 1 తీసేస్తే మిగతా 2 పడిపోతాయి. త్రయంబకం యజామహే, 3 గుణాలతో తెలియబడుతున్న ప్రపంచం పుట్టలేదు. మంత్రం మీకు వచ్చు కదా, మృత్యుంజయ మంత్రం చెప్పండి. త్రయంబకం యజామహే, తర్వాత సుగంధిం సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృక్షో ముక్షీయమామృతాత్ మా అమృతత్వాత్. ఓకే. అంటే పరిపూర్ణము నేను తెచ్చి నీకు ఇచ్చేది కాదు. గుమ్మడి ఉర్వారుకం అంటే సొరకాయ ఉండే సొరకాయ లేదా గుమ్మడికాయ కాయలో పెరిగితే తీగ కూడా వస్తది. పండిన తర్వాత కాయ గుమ్మిని ఎత్తుకురావడం అదే ఊడిపోతుంది. మీరు కూడా మృత్యుంజయుడయ్యా. మృత్యుంజయుడు అంటే అదేదో మృత్యు ఒకటి ఉంది దాన్ని నేను జయించాలనో. మృత్యు అనేది ఒకటి ఉంది, దాన్ని నువ్వు జయించేది కాదు నాయన. మృత్యుంజయం అంటే త్ర్యంబకం యజామహే, 3 గుణాలతో ఉన్న ప్రపంచం భ్రమించడం తప్ప ఇది లేదు. మొత్తానికి అర్థమైందేనండి. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. సుగంధి వారి వారి వాసనల చేత వారు మానవులుగా, జంతువులుగా, క్రిమికీటకాదులుగా, ప్రాణులుగా, జీవరాశులుగా తెలియబడుతున్నారు తప్ప. చూసారా కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, మీకు ఎట్టా కృతజ్ఞతలు చెప్పాలి నాకు తెలియడం లేదండి. రోజులుగా నూరి 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 నన్ను ఎంత నున్నగా తయారు చేసావు తండ్రి. ఏం క్లారిటీ చూడండి. ఆ స్థితిలో త్ర్యంబకం యజామహే, 3 గుణాల చేత వర్ధిల్లినట్టు తెలియబడుతున్నటువంటి ఈ ప్రపంచం తన్మాత్రల ప్రపంచమే తప్ప తన్మాత్ర రహితంగా ప్రపంచం ఎక్కడుంది నాయన? మీరు ఆకాశంగా అపరోక్షం చెందినప్పుడే శూన్యం అయిపోయినారే. శూన్యాతీతమైన గురుమూర్తి సూచనతో మీరు ప్రత్యేకంగా పుట్టినవాడు కాదని స్పష్టంగా తెలిసిపోయారే. బాగండి చూడండి. అక్కడ ఆ విధంగా అతని నేను మరి అతడు అనేటువంటి ద్వంద్వభావం నాశనం అయిపోయిన తర్వాత అతడు నా స్వరూపమున కలిసిపోవును.
ఆ, నా స్వరూపమున కలిసిపోవును అంటే మీకు చెప్పిన పోలికలనంతా మీరు ఇప్పుడు రహితం చేయాలి. ఉమ్, అంటే ఉప్పు పోయి సముద్రంలో కలిసినట్టు, నది పోయి సముద్రంలో కలిసినట్టు ఆ పోలికలు తెలియస్తున్నటువంటి వాడు లేని స్థితి అది. అదేనండి. దానికి గురువు గారు జ్ఞానేశ్వరి మరో ఉదాహరణ చెప్తున్నారు మనకు. ఉమ్, చూసుకోండి, కర్పూరము వెలిగింది అనుకో, ఆ, ఇప్పుడు ఈ కర్పూరం అనకూడదు, అగ్గి అంటారు. ఆ అగ్గి అగ్గి వేడి చూడు బాగా భద్రం అంటారు. ఉమ్, కర్పూరంగా ఉన్నంత వరకు అది కర్పూరం అంటారు. అవును అది వెలుగుతానే దాన్ని అగ్గి అంటారు. అవును శూన్యంగా ఉన్నంత వరకు దాన్ని ఆకాశం అంటారు. అవును. ఉమ్, శూన్యమే సర్వమైనప్పుడు సంబంధిత నామరూపంతో పిలుస్తారు. ఉమ్, అదే కావూరు నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశం, పులుపూరు నాగేశ్వరరావు గారు లేదా వింటున్నటువంటి శ్రోతలు ఎవరి పేరు వారు పిలుస్తూ ఉంటారు. ఉమ్, కానీ వాడు ఆకాశ స్వరూపుడే. ఉమ్, ఆకాశానికి అతీతమైన అచల పరిపూర్ణ అపరోక్షమైన తర్వాత ఇంకేం ఆకాశం? ఉమ్, చూసుకోండి, కర్పూరం వెలిగినప్పుడు అగ్ని అంటారు, కానీ కర్పూరం లోపించినప్పుడు అగ్ని ఉంటుందా? ఆహా, ఉంటుందా? ఉండదు. అప్పుడు మిగిలింది కేవలం ఆకాశతత్వం కదా. అవును అవును. అక్కడి నుంచి 26వ దాన్ని చూడవయ్యా, ఉమ్, నీలో ఉండే నన్ను చూడవయ్యా, పరిపూర్ణాన్ని చూడవయ్యా, మాం తత్వరీతిగా చూడవయ్యా. అదే వస్తువుతో కనెక్ట్ అయితే శూన్యంలో ఏంటండి, ఉమ్, శూన్యంలో మళ్ళీ ఎట్ట పుట్టిందని అడగబాకు. శూన్యంలో పుట్టేది ఏంది మళ్ళీ? ఆ, అది నీకు అలవాటు అయిపోయింది అంతే. అవును. జీవితాంతం జనన మరణాలని భావించి మనిషి జనన మరణాలు మంది కల్పించను శివరామ దీక్షితం. ఉమ్, జనన మరణాలు అనేటువంటి మాట స్పష్టంగా ఈ అలవాట్లు ఆచారాల వల్ల నీకు అలవడింది తప్ప ఉమ్, నువ్వు మూలము లేని తిరిగే శరీరం కావూరు నాగేశ్వర ప్రసాద్ నాయన దాన్ని పక్కన పెట్టి అందులో ఉండే నన్ను చూడవయ్యా. ఉమ్, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, 1 నుంచి 1 తగ్గించుకుంటా పోండి. ఆ, ఇప్పుడు 3 వేయండి, ఆ, 3 వేయండి. ఆ, 3 వేసారు. ఓకే గురు 1 తగ్గించండి, 3 వేస్తే 1 తగ్గిస్తే 2 అయింది. ఇంకోటి తగ్గించండి, 2 1 ఉంది, ఇంకోటి తగ్గించండి, 0 అయింది. ఇంకోటి తగ్గించండి. ఇంకా అది పూర్ణ కాదు. అందుకే నేను మీకు ఈ మధ్యలో నేను ఆన్సర్లు రాసేటప్పుడు 3 2 1 వేస్తా చూసారా. ఉమ్, 3 అంటే చెప్పబోయేది 3 విషయాలు అని అర్థం. ఆ, రహస్యం ఇప్పుడు చెప్తాను మీకు. నేను ప్రతిరోజు మీకు ఏదైనా రాయాలంటే 3 వేసి 2 వేసి మళ్ళీ 1 వేస్తాను. ఉమ్, ఎందుకో చెప్పండి? అర్థం కావటానికి నాలంటాడికి. అదే ఏమని అర్థం కావడానికంటే పరిపూర్ణ నుంచి మొదలు పెడితే ఎన్నో వస్తాయి తెలియదు. అవును. అదే 3 నుంచి మొదలు పెడితే ఇంక చెప్పేది లేదని అర్థం. అది నెంబర్ వేసేదానికి ఉండదని లెక్క. అంటే నంబర్ కానిది ఏదో అది పరిపూర్ణం అని లెక్క అంతే. నెంబర్ కానిది పరిపూర్ణం 0. అది 0నా మళ్ళీ 0 అని కూడా చెప్పేదానికి లేదు. రెండవది దాన్ని ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నాస్తికించన. ఇప్పుడు ఆకాశం రెండోది కాదంటారా? ఏమండి ఆకాశం రెండో ద్వంద్వం లేదంటారా? ఆకాశం ద్వంద్వేనండి. అది పూర్ణం కదా, 0 కదా. శూన్యం అంటే మరి అది ఏమి మరి లేనట్టేగా. నాకు తెలియదండి, నన్ను అడగండి. మీలో నిర్ణయం కావాలని చెప్పి నన్ను అడుగుతారండి. లేనట్టే కదా, లేనట్టే కదా. అది ఉన్నట్టా లేనట్టా అనే విషయం చెప్పడానికి నేను ఆకాశం దగ్గరికి పోవాలి. నేనుండేది ఎక్కడ చెప్పండి? పూజారి వెంకటేశ్వర్లో కదా. అవును. మీరు ఆకాశానికి అతీతులు కదా. మరి పూజారి వెంకటేశం వచ్చి ఆకాశం ఉందా లేదా అని అడిగితే ఏం చెప్తాడు? అవుతాడు. ఏమండి ఆకాశంలో నుంచి వచ్చిన ఆకాశానికి అతీతం ఎలా అవుతాడు? చెప్తాను కదా, ఆకాశం నుంచి వచ్చిన పూజారి వెంకటేశం ఆకాశానికి అతీతుడు కాడు. ఆకాశానికి ముందే ఉన్నటువంటి అచల పరిపూర్ణుడైనటువంటి నువ్వు ఆకాశం కాదు. రెండుటికి కాదనే వస్తుంది చూసుకోండి. మళ్ళీ చెప్తాను. ఆకాశం నుంచి వచ్చినట్టు తెలియబడుతున్న పూజారి వెంకటేశం కూడా ఆకాశమే అవుతాడు. పరిపూర్ణం కాదు. పరిపూర్ణం కాడు. మరి ఈ ప్రాసెస్ లో పరిపూర్ణం కావడానికి ప్రాసెస్ ఏంటి? లేదు, ప్రాసెస్ లేదు. పరిపూర్ణంలో ప్రాసెస్ లేదు. పరిపూర్ణంలో ప్రాసెస్ లేదు. ప్రాసెస్ లేదు. ఓకే, రాసుకోండి. రాసుకోండి. ప్రాసెస్ అంటే సైకిల్ అండి. ప్రాసెస్ అంటే అర్థం మీరు అడిగేదంటే సైకిల్ అండి. అవునండి.
సైకిల్ అంటే అర్థం ఏంటంటే ప్రాసెస్ ఎట్ అంటే ప్రాసెస్ చెప్తా రాసుకోండి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ. దిస్ ఇస్ ప్రాసెస్. ఇది ప్రాసెస్ అంటే ఒక పదం మనం వాడినప్పుడు ఆ పదానికి సమగ్రమైన అర్థం మనకు తెలిసి ఉండాలండి. ఎవ్రీ మీనింగ్ హ్యాస్ వర్డ్, ఎవ్రీ వర్డ్ హ్యాస్ మీనింగ్. అంతే కదా. ఇప్పుడు మీరు ప్రాసెస్ అంటే అర్థం అంటే ప్రక్రియ. బ్రహ్మ అంటే పుట్టుక తత్వం అండి. విష్ణు అంటే పుట్టినటువంటి దాన్ని పోషించే తత్వం అండి. రుద్రుడు అంటే పోషించిన దాన్ని నశింపజేసే తత్వం అండి. బ్రహ్మ, విష్ణు, రుద్ర. ఈశ్వర అంటే ఈ మూడు ప్రక్రియలు ఎందులో జరుగుతున్నాయో దాన్ని కొనసాగించే ప్రక్రియ అండి. సదాశివ అంటే ఇది, సదా అంటే ఎల్లప్పుడు అండి. ఎల్లప్పుడు ఈ ప్రక్రియ కొనసాగుతుండును. ఎక్కడ ప్రాసెస్? ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ చెప్పండి ప్లీజ్. ఈ ప్రాసెస్ అంతా శూన్యంలోనే. అంతే, రాసుకోండి. మీరు రాయండి. శూన్యములోనే అని చెబుతున్న మీరు శూన్యం ఎట్టవుతారు? శూన్యాన్ని ఇప్పుడు బాగా గమనించండి. శూన్యములోనే అని చెబుతున్న మీరు శూన్యము అని చెప్పాలంటే మిగతా భూతాలను పక్కన పెట్టి మాట్లాడండి చూద్దాం. బాగా గమనించండి. శూన్యము నుంచి ప్రాసెస్ జరుగుతున్నదని చెబుతున్నది శూన్యమా కాదా? శూన్యమే. ఇప్పుడు చూడండి, మీరు నాగేశ్వర ప్రసాద్కి సంబంధపడినప్పుడు శూన్యముగా మాట్లాడుతూ శూన్యపు పూజారి వెంకటేశాన్ని చూస్తూ శూన్యానికి అతీతంగా ఉండేదని అడుగుతున్నారు. బాగా క్లియరా? క్లియర్ అండి, క్లియర్. శూన్యపు నాకు కూడా మీకు చెప్తా ఉంటేనే తెలుస్తుంది, నాకు కూడా తెలియదండి. శూన్యపు నాగేశ్వర ప్రసాద్ శూన్యపు వెంకటేశాన్ని పట్టుకొని శూన్యాతీతాన్ని అడుగుతున్నాడండి. అవునండి, క్లియరా? అవును. శూన్యాతీతాన్ని చెప్పడానికి శూన్యపు పూజారి వెంకటేశం కావూరి నాగేశ్వర ప్రసాదులో నుంచి మాట్లాడినప్పుడు చెప్పడానికి పూజారి వెంకటేశం నీకంటే వేరుగా లేదు కదయ్యా. నీలో ఉండే పూజారి వెంకటేశం నీకు గురువై వచ్చి మేకా నిర్భయానంద స్వామి స్వరూపుడై వచ్చి నీలో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, నాయన శిష్య, మన ఇద్దరం అబద్ధం రా బాబు, మన ఇద్దరికంటే అతీతమైన పరిపూర్ణ ఉంటుంది, అదే నిజమైన నేను, అదేరా నువ్వు బాబు, నువ్వు అచల పరిపూర్ణురా నాయన, నేను తనిగా నీకంటే వేరుగా ఆడుంటాను నాయన, నువ్వే పరిపూర్ణుడు బాబు, ఇందులో శూన్యం లేదు, శూన్యాతీతం లేదు. ఆ పదాలన్నీ నిన్ను గురించి నీకు తెలియజేయడానికి ఉపయోగించిన పదాలు నాయన. పదానికి గాని దాని అర్థానికి గాని అందేది కాదయ్యా పరిపూర్ణం, అది నువ్వే నాయన అని చెప్పేటప్పుడు కూడా ఇక్కడి నుంచి చదువుతున్నా చూడండి. ఆకాశ తత్వమే మిగిలి ఉంటది చెప్పేటప్పుడు. పూజారి వెంకటేశ్వర నీకు చెప్పేటప్పుడు ఆకాశ తత్వం మిగిలి ఉంటది. ఆకాశ తత్వం ఎప్పుడైతే మిగిలిందో అందులో వాయువు సంచరిస్తా ఉండదు. ఆకాశ తత్వంలో వాయువు సంచరించినప్పుడు దేహం ఉండదే. దేహం ఉండదు అంటే వాడికి మళ్ళీ ఎరుకు మరపులు ఉన్నాయా? వాడు పుట్టి చచ్చేవాడు. వాడట కడ తెరుస్తాడు నిన్ను, వాడు బొంద. సావు పుట్టుకలు లేని నువ్వు నిన్ను తెలుసుకుంటే సరిపోతుంది, కానీ ఇంకొకటంటే నిన్ను కడ తెరుస్తాడు అనుకున్నావు. ఇది మనకు జ్ఞానేశ్వరి ఇస్తున్నటువంటి పిచ్చ క్లారిఫికేషన్. అది అంటే గురు సూచన విషయంలో మరి అది మనం అనుభవించుకుంటే మరి గురు సూచనతోనే మనం అది తెలుసుకుంటున్నాం గురించి. తెలుసుకునేది కాదండి, తెలుసుకునేది కాదండి, అసలు తెలుసుకునేదే కాదండి. చూడండి, అదే తెలియబడిపోతుంది నీకు, అదే నిన్ను తెలుసుకునేస్తుంది. నువ్వు తెలుసుకోవడం కుదరదండి. అయ్యా పరిపూర్ణంగా నిన్ను తెలుసుకునేస్తుంది, అప్పుడు నువ్వు ఉండవు. గట్ట చెప్తే మీకు అర్థమైతే నేను చూద్దాం. చూసుకోండి, ఒకటిలో నుంచి ఒకటి తగ్గిస్తే శూన్యం మిగిలి ఉంటుందా? ఒకటి నుంచి ఒకటి తగ్గిస్తే శూన్యం మిగిలి ఉంటుందా అంటే లేదని కానీ ఉందని కానీ చెప్పలేము. చదువుకోండి, అక్కడి నుంచి మీరు చదవండి. కింద నుంచి రెండో లేదు, కింద నుంచి రెండో లేదు. వ్యవస్థలో బ్రహ్మ, ఆత్మ మరియు ఈశ్వరుడు మొదలగు శబ్దముల వలన కూడా ఆస్వానందమునకు విగ్రహం కలుగును. అంతవరకు చాలంటారు.
అంతవరకు ఆగండి. అక్కడ ఆ బ్రహ్మ, ఆత్మ, ఈశ్వరుడు అని చెప్పి మీరు ప్రాసెస్ అడిగిన దానికి చెప్పాను అవన్నీ. అది అప్పుడు నువ్వు నీ పేరు బ్రహ్మన, నీ పేరు ఆత్మన, నీ పేరు ఈశ్వరుడా అని చెప్పడానికి కావూరి నాగేశ్వర ప్రసాద్ ఉండాలి కదా. అప్పుడు మీరు అది తెలుసుకునేదానికి ఏం చేస్తున్నారంటే, శబ్దముల వలన ఆస్వానందమునకు విఘ్నము కలుగును, ఆ పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. ఆ చిన్న స్పేస్ ఇవ్వాలండి. ఆ అంటే ఆ పరిపూర్ణంలో నువ్వు మాట్లాడేదానికి పలుకు తన్మాత్ర ఏడుంది. అది నేను పరిపూర్ణమైన అంటారా అంటే అది ఏమంటారు దాన్ని, విఘ్నము కలుగును. అదే విఘ్నం. అధిగమించిన నువ్వే విఘ్నేశ్వరుడు, నీకే తొలి పూజ. ఆ స్వానందమును అంటే స్వ ఆనందం, నువ్వు నిత్య సత్య శాశ్వతమైన ఆనందం అని నీకే తెలిసిపోతా ఉంటే ఇంకా నీకు విఘ్నం ఎక్కడ ఉంటుంది బాబు? నువ్వు విఘ్నేశ్వరుడే నాయన. అక్కడ లేదు, మూలం లేని గుర్తు తిరిగేసడం ఏమీ లేదు అని చెప్పేదానికి కూడా అక్కడ చోటు మిగిలి ఉంటుందా? లేదు. అదే రెండో మంత్రం. ఆ సమయంలో ఏమీ మాట్లాడుకోకుండా, అసలు ఏం మాట్లాడకుండా, మరి నోటి నుంచి ఏ శబ్దం వెలువడే పని లేకుండానే బాగా హృదయపూర్వకమున హృదయంలో నీకే నువ్వే ఆ కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని ప్రపంచం గాని లేనిదని నీలో నీకే చెప్పబడును. ఎవరు చెప్తారు నీకు? ఎవరు చెప్పేదిలే. నిర్ణయో నాస్తి. ఎవరిని అడుగుతారు మీరు? అస్తి నాస్తి ఇది కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. ఓకే, టైం అయిపోయింది. అంటే నువ్వే పరిపూర్ణుడని నీకే తెలియబడిన సమయంలో తెలియజెప్పేవాడు గాని, తెలుసుకునేవాడు గాని, వినేవాడు గాని అక్కడ త్రిపుటి ఉండదు. త్రిపుటి రహితమైనటువంటి నువ్వు పరిపూర్ణుడేనని మరి సద్గురుమూర్తి తెలియజేస్తున్నారు. లేనిది లేదు లేదు. రెండో మంత్రం. ఉన్నది లేకపోవుట లేదయ్యా. మొదటి మంత్రం. ఈ రెండు మర్మములను మీరిప్పుడు తేటగా తెలిసిరయ్యా. పరిపూర్ణ భక్తుడైతే ఉన్నది ఉన్నట్లు తెలుసుకొనెను. తెలిసిన తక్షణంవే కావూరి తద్రూపము చెందెను. చెప్పబడును, అక్కడ నువ్వు లేవు. అదేనండి. తెలిసిన తద్రూపము చెందెను. శ్రీకృష్ణుని పలుకులే సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను కదా. సద్గురు మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ. శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవాడి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.